యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వైఎస్ఆర్ గార్డెన్లో జరిగిన చేనేత కార్మికుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిల్క్ సొసైటీ నాయకులు మాజీ సర్పంచ్ చింతకింది మురళి తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చైతన్యరెడ్డి, కాంగ్రెస్ నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం, పద్మ, వెంకటస్వామి, వెంకటేశ్వరరాజు, ఎంఏ ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు. మానవ జాతి గౌరవాన్ని కాపాడి మనిషిని అందంగా చిత్రీకరించి నూలు పోగులు వస్త్రంగా తయారు చేసి ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నటువంటి ఒక శాస్త్రవేత్త కంటే గొప్ప ఆలోచన ఉన్నటువంటి మా పద్మశాలి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ఆలయం కూడా ఒక గర్వకారణం. దేశవ్యాప్తంగా ఆలయం అంటే ఒక పద్మశ్రీ అవార్డు తెచ్చినటువంటి మా సోదరుడు చింతకింది మల్లేశ్వరన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ చేనేత తరఫున యాస్ అనే మన యంత్రాన్ని తయారు చేసి పద్మశ్రీ అవార్డు కూడా గ్రహించి మన ఆలయం ఒక పద్మశాలి తరఫున చేనేత తరఫున ఒక వన్నె తెచ్చినటువంటి మల్లేశ్వరన్న గారికి వేదిక ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా చాలా మంది చేనేత కార్మికులు మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల్లో కూడా పెద్ద ఎత్తున మీ బిడ్డగా నన్ను ఆస్వాదించి గెలిపించారు. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి పద్మశాలి అన్నలకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఇంకా సోదరులంతా కూడా ఇవాళ మన చింతగిరిల మురళి కానీ ఇంకా చాలా మంది సోదరులు ఒక 1000 మంది ఆయన సమక్షంలో ఈ పద్మశాలీలకు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వాలు ఏదైతే పద్మశాలను విస్మరించి ఈ ప్రభుత్వం రైతన్నలకు ఏదైతే రుణమాఫీ చేసిందో అదేవిధంగా చేనేతలకు కూడా రుణమాఫీ చేసి చేనేతల కోసం ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఇంకా చేనేతలకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండదండ ఉంటుందనే లక్ష్యంతో ఈరోజు మురళి గారు మన పాటలు చేయడం చాలా సంతోషం. ఇక్కడ కొత్త పాత లేదు, అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తోటే అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోదామని తెలియజేస్తూ అందరికి కూడా ఆలేరు పట్టణం ఒక నూతన అధ్యాయంగా అన్ని వర్గాలు కలుపుకొని రేపు స్థానిక సంస్థల్లో జెండా ఎగరేయడంలో మీరందరూ కీలక పాత్ర వహిస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా చేనేత రంగాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఒక సిరిసిల్ల సిద్దిపేటకు సంబంధించిన వాళ్ళనే చేనేతలకు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలను విస్మరించింది. మరి గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరు మీద చేనేత కార్మికులు రావాల్సినటువంటి లాభాలను కూడా పూర్తిగా మహారాష్ట్రకు, బాంబాయికి తాకట్టు పెట్టి కిలోలలో కొనుక్కొచ్చి మరి బతుకమ్మ చీరలు ఇస్తే అక్కడ చేనేత కార్మికులు లబ్ధి పొందలే. ఇక్కడ మా సోదరులు అక్క చెల్లెలకు కూడా ఆ చీరలు ఏ రకంగా ఉపయోగపడలే. మరి గత ప్రభుత్వం చేనేత కార్మికులకు 150 కోట్లు బకాయి ఉంటే మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన ప్రభుత్వం రాగానే 150 కోట్లు విడుదల చేసి చేనేత కార్మికులకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున లబ్ధి జరగాలి, ఈ చేనేత రంగాన్ని బలోపేతం చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిరిసిల్లకు సంబంధించి మన చేనేత కార్మికులకు సంబంధించి మన తెలంగాణ ఆడపడుచులకు గౌరవంగా ప్రతి ఆడపడుచుకు 2 చీరలు సుమారు 900 నాణ్యమైనటువంటి ఒక చీర 900 నాణ్యత ఉండే చీరలను 65 లక్షల చీరలను మన చేనేత కార్మికులకు ఇలా ఆర్డర్ ఇస్తే ఇప్పటికీ 30 నుంచి 36 లక్షల చీరలు తయారైనాయి. సెప్టెంబర్ అంటే ఈ నెల 15 లోపే 65 లక్షలు తయారు చేసి బతుకమ్మ పండుగ కానుక మా అక్క చెల్లెలకు చీర పంపిణీతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలకు 318 కోట్లు కేటాయించి 6000 పైచిలకు కుటుంబాలను ఆదుకుంది చేనేత కార్మికులకు. నిజంగా ఆ చీరల తయారీ